నమస్కారం అండి రైతు మిత్రులకు. ఈరోజు మనం పల్నాడు జిల్లా దాచిపల్లి మండలం మాదినపాడు గ్రామంలో షేక్ జానీ బాషా గారి డెన్మార్క్ కంపెనీ రాకెట్ గోల్డ్ మిర్చి సెగ్మెంట్ని మనం ఫీల్డ్ విజిట్ చేయడానికి అయితే వచ్చాము. ఇదైతే మల్టీపర్పస్, అంటే రెండు విధాలుగా రైతు కాయ అమ్ముకోవటానికి ఉపయోగపడేటువంటి లావు రకాలు. పచ్చికాయ కోసుకోవచ్చు, మళ్ళీ ఎరుపు రక ఎండుగాయని రెండు విధాలుగా వీటిని కోసుకొని రైతు అయితే అమ్ముకోవచ్చు. ఇది లావు రకాల సెగ్మెంట్. ఈ విత్తనం గురించి పూర్తి డీటెయిల్స్ మనం రైతు మాటలో అయితే తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. మీ పేరు సార్? జానీ బాషా. జానీ బాషా. మాదినపాడు గ్రామం శివారుగా? మాదినపాడు గ్రామం శివారు. ఓకే సార్, మీరు ఈ విత్తనాన్ని ఎక్కడ తీసుకొని వచ్చారు సార్? ఇది మనం పిడుగురాళ్ళలో సాయి శివ సీడ్స్ లో తీసుకొచ్చాము. సాయి శివ సీడ్స్ అంటే ఏమని ఇచ్చారు మీకు అది విత్తనం అనేది? ఇది శాంపిల్ కానీ ఇచ్చాడు మనకి. అయితే ఇది బాగుంటది వేసుకోండి ప్యాకెట్లు ఇచ్చాడు. సరే అని తీసుకొచ్చి వేసేసాం మేము. అయితే విత్తనం మటుకు మన సూపర్ ఉంది విత్తనం, వేసుకోదగ్గ విత్తనం సార్ ఇది. అదే ఇదే విత్తనాన్ని పచ్చికాయ కోసుకొని మార్కెట్ పచ్చికాయ పండుగ కూడా కోసుకోవచ్చు. మీరు పచ్చికాయ ఏమైనా కోసారు, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కోసారు విత్తనాన్ని? మేము పచ్చికాయ అయితే కోలేదు. అదే పండుగ కోసాం మన 3 రోజుల క్రితం. 3 రోజుల క్రితం. ఎంత విస్తీర్ణంలో చేశారు ఈ విత్తనం వరకు మీరు? ఇది ఎకరన్నర అయితే వేశారు. అంటే కాపు అనేది ఎలా ఉంది సార్? కాపు అయితే సూపర్ ఉంది సార్. ఇది వేసుకోదగ్గ రైతు, ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోదగ్గ ఎకరానికి 10 క్వింటాలు 30 క్వింటాల దాకా అవుతుంది. ఎకరానికి 10 క్వింటాలు 30 క్వింటాల దాకా. ఇప్పుడు ఎన్ని క్వింటాలు కోసారు మీరు? ఇప్పుడు నేను 15 క్వింటాలు కోసా. 15 క్వింటాలు కోసి ఇంకా నీళ్లు పెట్టలేదు? ఇంకా పెట్టాలా, రేపు ఎల్లుండి పెట్టాలి. పచ్చికాయ ఎంత ఉండిద్ది అనుకుంటున్నారు ఇప్పుడు ఉన్న దాన్ని బట్టి? పచ్చికాయ మళ్ళీ నాకు తెలిసి 12 క్వింటాల కాడ నుంచి 15 క్వింటాల దాకా కావచ్చు. ఇంకా 15 క్వింటాలు 12 క్వింటాల నుంచి 15 క్వింటాల దాకా పచ్చికాయ అయితే ఉంది. ఈ ఇతను గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? కాపు అనేది ఎలా ఉంది అసలు చెట్టుకి? కాపు అయితే స్పీడే సార్. ఇది ఎమ్మటే వచ్చిన ఎమ్మటే కాయ అవుతుంది, పూత వచ్చిన పూత వెంటనే కాయ. నల్లి కూడా చాలా తక్కువ దీనికి. నల్లి కూడా చూస్తున్నారు మీరు కూడా. నల్లిని బొబ్బర్ని అయితే తట్టుకుంటుంది. నల్లి బొబ్బరికి చాలా. ఈ యొక్క విత్తనం గురించి మరి కంపెనీ వారి మాటలు అయితే తెలుసుకుందాం. మీ పేరు సార్? నా పేరు శ్రీనివాసరావు. సేల్స్ ఎగ్జిక్యూటివ్ మీరు? సార్. ఓకే సార్. ఇది వచ్చేసి డెన్మార్క్ అగ్రిసెన్స్ వారి రాకెట్ గోల్డ్ అండి. ఇది వచ్చేసి పచ్చికాయకి, పండుగాయకి, ఎండుగాయకి 3 విధాలుగా ఉపయోగించుకోవచ్చు. అంటే మనం పచ్చికాయ కోసుకోవచ్చు, లేదనుకుంటే పండుగాయ మార్కెట్ లో పండుగాయ కూడా కొంటారు, దానికి కోసుకోవచ్చు. లేదు మనం ట్రై చేసుకొని ఒకసారి ఒక కోత కోసుకోవచ్చు అంటే కోసుకోవచ్చు అండి. 3 రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఇది మార్కెట్ లో. ఇది వచ్చేసి కాయ సైజ్ గాని కలర్ గాని చాలా చక్కగా ఉంది. విత్తనాలు ఉన్నాయండి. ఇది వచ్చేసి బాగా ఘాట్ అండి, కారం. ఇది మార్కెట్ లో ఉన్న వాటిలో ఈ క్వాలిటీ చాలా బాగుంది. సైజులు అండి. ప్రతి ఒక్క రైతు ఇలాంటి వెరైటీలు వేసుకొని మంచి దిగుబడి పొందాల్సిందిగా కోరుతున్నా. ఇది వచ్చేసి డిస్ట్రిబ్యూటర్ సాయి సేవ సీడ్స్, పిడుగురాళ్ళ, ఆంధ్ర బ్యాంక్ పక్కనండి. ఈ కాపు చూసుకున్నట్లయితే గనుపులు చాలా గనుపులు దగ్గరగాను, ప్రతి గనుపు ఒక కాయ 2 కాయలు అయితే ఉంటాయి. కాయ అయితే ఉంటుంది. అవును సార్, దగ్గర కాపు అండి ఇది. లావు కాయల్లో వచ్చేసి ఇది చాలా ఘాటుగా ఉంటుంది. కాయ రంగు గాని సైజు గాని నీకు కాపు గాని తంతులు చూడండి, కింద నుంచి పైదాకా తంతులుగా చిక్కటి కాపుతో బాగా కాచి ఉన్నది. ఇది చివరి వరకు 25 నుంచి 30 క్వింటాలు కాసే అవకాశం ఉంది. వెరైటీ అయితే ఎక్సలెంట్ అండి, వేసుకోవచ్చు రైతులందరూ. ఇలాంటి మంచి వెరైటీలు వేసుకొని రైతులు మంచి దిగుబడి పొందాల్సిందిగా కోరుతున్నా. ఇదిగో సార్, ఇది ఒక తంతె, ఇది ఒక తంతె, ఇది ఒక తంతె సార్. మొత్తం 2 తంతెలు వచ్చాయి. 3వ తంతెకి కూడా ఇప్పుడే వస్తుంది. 3వ తంతె కూడా కింద నుంచి పైదాకా చిక్కట కాపుతో చూడండి, కింద నుంచి పైదాకా గెనుపుకి చాలా దగ్గరగా కాసుకుంటూ పైదాకా వచ్చింది. ప్రతి కొమ్మకి గెనుపు చాలా దగ్గరగా కాయ కాసుకుంటూ పైదాకా వచ్చింది. కాయ సైజ్ గాని కలర్ గాని ఇలా క్వాలిటీ చాలా బాగుందండి. ఇది వచ్చేసి డెన్మార్క్ అగ్రిసెన్స్ వారి రాకెట్ గోల్డ్ అండి. ఈ వెరైటీకి పాత పూలు కూడా చాలా తగ్గుతుంది. ఇది జడకాపండి, కింద నుంచి పైదాకా లేబర్ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది.
ఇదండి రైతు మరియు కంపెనీ యొక్క ఎగ్జిక్యూటివ్ యొక్క మాటల్లో అయితే మనం విత్తనం గురించి అయితే తెలుసుకుందాం. నేనైతే ఫీల్డ్ విజిట్ అయితే చేశాను. మంచి చిక్కని కాపు, దగ్గరగా గనుపులు అయితే ఉన్నాయి. ఈ కాయ క్వాలిటీ కానీ కలర్ కానీ చాలా అయితే బాగుంది. ఇప్పటివరకు ఒక కోత అయితే కోసారు. ఇంకొక 12 నుంచి 15 క్వింటాల కాపు అయితే చేలో అయితే ఉంది. ఇంకా 3 నెలల పంట కాల వ్యవధి అయితే ఉంది. మీకు కానీ విత్తనం నచ్చినట్లయితే మీరు ఆ కంపెనీ వారితో కాంటాక్ట్ అయ్యి మీరు విత్తనం అయితే తీసుకోవచ్చు. కళ్ళం కూడా మనం విజిట్ చేద్దాం, ఎంత కాయ కోసాడు అనేది మనం కళ్ళంలో ఇప్పుడైతే చూద్దాము. ఇప్పుడు మనం చూసినటువంటి ఫీల్డ్లో కోసినటువంటి మిర్చి అండి, ఇది ఎర్రగాయలు కోసారు. డెన్మార్క్ అగ్రి సైన్స్ రాకెట్ గోల్డ్ రకం. మొత్తం ఒక 16-17 క్వింటాలు అయితే ఫీల్డ్ అయితే ఉన్నాయి. మంచి కలర్ అయితే ఉందండి. కాయ కూడా చూసినట్లయితే మంచి సైజు ఉంది. చాలా తక్కువ.